శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కార్తికేయ వృత్తాంతం షష్ఠీ తిథి. ఇంకను ప్రజాపాలుడు ఆయననిట్లు ప్రశ్నించెను, బ్రాహ్మణ ప్రవర మహాముని, అహంకారం నుండి కార్తికేయుడు ఎట్లా జన్మించెను? నా సంశయం తీర్చుకొనుటకు అడుగుతున్నాననగా ఆ మహర్షి తత్వములన్నింటికీ చిట్ట చివరి దాన్ని పురుషుడందరు. ఆ పురుషుడి నుంచి అవ్యక్తం ఏర్పడింది. అది 3 విధాలు. పురుషునికి అవ్యక్తానికి నడమ మహత్తు అనేది ఏర్పడింది. దాన్నే అహంకారం అంటారు. పురుషుడు విష్ణువు లేదా శివుడు. అవ్యక్తం పద్మముల వంటి కన్నులు గల లక్ష్మీదేవి లేక ఉమాదేవి. వారిద్దరి సంయోగం వల్ల అహంకారం పుట్టింది. అతడే సేనానియగు కుమారస్వామి. రాజా బుద్ధిశాలి. అతని పుట్టుకను గురించి వివరించి చెప్తాను వినుము. అందరికీ మూలం నారాయణ దేవుడు. అతని నుంచి బ్రహ్మ పుట్టెను. అతని వల్ల స్వయంభువులకు మరీచి మొదలగు బ్రహ్మలు పుట్టిరి. వారే సూర్యాదులకు కారణమైన వారు. వారితో మొదలుకున్న దేవతలు, రాక్షసులు, గంధర్వులు, మనుష్యులు, పక్షులు, పశువులు, సర్వభూతాలు ఏర్పడెను. దీన్నే సృష్టి అంటారు. ఇట్లా సృష్టి క్రమక్రమంగా పెరిగిపోగా గొప్ప బలం గల దేవతలు, దానవులు ఒకరిపై ఒకరు విరోధం పెట్టుకుని గెలవాలనే కోరికతో పోరాడారు. దైత్యుల నాయకుడు యుద్ధాన మిక్కిలి పొగరు కలవారు, గొప్ప బలం కలవారు అయ్యి ఉండిరి. అందు మొదటివాడు హిరణ్యకశిపుడు. మహాబలుడగు హిరణ్యాక్షుడు, విప్రచిత్తి, విచిత్తి, భీమాక్షుడు, క్రౌంచుడు మొదలగు గొప్ప శక్తి గల సూర్యులు మహాయుద్ధాన ప్రతిదినం నిరంతరం పదునైన బాణాలతో దేవసేనను పరిమార్చుచుండరి. ఆ దేవతల ఓటమిని కాంచి బృహస్పతి ఇట్ల పలికెను, దేవతలారా, నాయకుడు లేని మీ సేన హీనమై ఉన్నది. ఒక్క ఇంద్రునితో ఈ దేవసేన అంతటిని రక్షింపనలవి కాదు. కావున ఒక సేనాని వెతకండి, ఆలసింపకడు అని బృహస్పతి ఇట్ల పలకగా ఆ దేవతలందరూ లోకములకెల్లా పితామహుడుకు బ్రహ్మక్కడకు పోయి తొందరతనంతో మాకు సేనాపతి నొసకము అని పలికిరి. అంత నలువ వీరికి నేనేమి చేయదునా అని చింతించను. అంతటా ఆయన మదిలో రుద్రుడు మెదలను. పిమ్మట దేవతలు, గంధర్వులు, ఋషులు, సిద్ధులు, చారణులు బ్రహ్మను ముందు పెట్టుకుని కైలాసానికి ఎగిరి. అందు మహాదేవుడు శివుడు పశుపతియగు ప్రభువును గాంచి వివిధములకు స్తోత్రములతో దేవేంద్రుడు మొదలగు దేవతలందరూ ఈ విధంగా స్తుతించారు. మేమందరము మహేశ్వరుడు ముక్కంటి భూతపతియగు శంకరుని శరణగోరిన వారమే మృక్కుచున్నాము. ఉమాపతి, విశ్వపతి, దేవపతి, జగత్పతి శంకర, మమ్మ నీవే కాపాడము. త్రిశూలపాణి, పురుషోత్తమ, అచ్యుత, జటల గుంపు చివర ఉన్న చంద్రుని కాంతితో వెలుగొందు సమస్త జగముల కల దేవరా, 3 లోకములో గర్భమున గల స్వామి, దైత్యుల వల్ల మమ్ము రక్షింపము. నీవు ఆదిదేవుడవు, పురుషోత్తముడవు, హరివి, భవుడవు, మహేశుడవు, త్రిపురాసురులను రూపుమాపిన వాడవు, విభుడవు, భగుని కన్నుడు పెరికిన వాడవు, దితి కొడుకులను చంపిన వాడవు, పురాతనుడవు, వృషభధ్వజుడవు, ఉత్తములకు దేవతలకెల్లా ఉత్తముడవు, మమ్ము పాలింపుము. భూమి మొదలగు తత్వములందు ఆయా గుణముల రూపం నీవే నెలకొని ఉన్నావు. విశ్లేషించి ఆకాశాన ధ్వని స్వరూపుడవు నీవే. వాయువందు శబ్దస్పర్శాలను 2 లక్షణాలతో, అగ్నియందు శబ్దస్పర్శ రూపములను 4 లక్షణాలతో, భూమి యందు శబ్దస్పర్శ రూప రసగంధములను 5 గుణాలతో నీవే కలవు. అట్టి నీవు మమ్ము కాపాడము. చెట్లలో నీవు అగ్నిస్వరూపం కలవాడు, రాళ్లలో నీవు సత్వస్వరూపుడవు, జలాలలో విద్యుత్ స్వరూపుడవు, భగవంతుడవు, మహేశ్వరుడవు. దైత్యుల గుణాలు పట్టి పీడిస్తున్న మమ్ము కాపాడము. మొదట ఈ సృష్టి ఏమీ లేదు. సూర్యుడు, ఇంద్రుడు, కుబేరుడు మొదలగు వారి సంగతి చెప్పనేలా. తర్కములు మొదలగు వానితో సంబంధం లేక ఉన్నవాడవు. కపాలములు మాలగా, చంద్రరేఖ శిరోభూషణంగా, తెల్లని బోధి మైపూతగా, శ్మశానం గృహంగా, పాములు జందంగా కల దేవదేవ, యమునికి యముడైన ఓ స్వామి, సమర్థమగు బుద్ధితో మమ్ము రక్షించుము. నీవు పురుషుడవు, శక్తి స్వరూపిణియకు ఈ గిరిసుత సర్వాంగాలలో అందం కలది అయి నీయందే నిలిచి ఉన్నది. 3 లోకములు నీ చేత ఉన్న త్రిశూల రూపంతో ఉన్నవి. 3 కన్నుల్లో గార్హపత్యం, ఆహవనీయం, దక్షిణము అను యజ్ఞపు అగ్నులు 3 కుదురుకొని ఉన్నవి. అన్ని సముద్రాలు, 7 కులపర్వతాలు, నదులు నీ జడల స్వరూపంతో అలరారుతున్నవి. తలపై చంద్రుడు జ్ఞానస్వరూపంతో నిలిచి ఉన్నాడు. పాడు చూపులు గల జనులు నిన్నిట్లు చూడజాలరు. జగముల ఉత్పత్తికి కారణముగా నారాయణుడివి నీవు. అట్లే భవుడు, బ్రహ్మ నీవే. అట్లే నీవు సత్వము మొదలగు గుణముల భేదముతో, గార్హపత్యం మున్నగు అగ్నుల రూపంతో, కృతము మున్నగు యుగముల భేదంతో 3 విధములుగా నిలిచి ఉన్నావు. ఈ దేవనాయకులు అందరూ నీ మరి ఒక పుట్టుకను కోరుచు సంతోషంతో స్తుతిస్తున్నారు. విశ్వేశ్వర, రుద్ర, భూతిభూషణ, మాకై మరలా జన్మించము, మమ్ము రక్షించము, నీకు నమస్సులు అంటూ ఇట్లు దేవతలందరూ తన్ను స్తుతించగా పశుపతి చెదరని మనస్సుతో దేవతలతో పని ఏమి చెప్పుడు, ఆలసింపకుడు అని పలికెను.
అందుకు దేవతలు, దేవేశ, దైత్యులను అంతమొందించుటకై మాకు సేనాపతిని ప్రసాదించము. బ్రహ్మ మొదలకు దేవతలకు ఇదే హితం అని వినిపించగా కరుణామయుడకు చంద్రశేఖరుడు, దేవతలారా మీకు సేనాపతిని ఒసుగుతాను. చింతమానుడు, సనాతనమగు యోగాదుల భావనకు కూడా అందని తత్వం పుట్టగలదు అని పలికి శివుడు దేవతలను పంపి తన దేహమున నెలకొని ఉన్న శక్తిని పుత్రుని కొరకై మధించెను. అట్లు శక్తిని ఊపవేసిన శివుని నుండి అగ్ని సూర్యులతో సమానమగు కాంతి గల వాడగు కుమారుడు జ్ఞానంతో విరాజిల్లు సహజ శక్తితో పుట్టెను. పెక్కు మన్వంతరాలలో దేవసేనాపతి పుట్టుక పెక్కు రూపములతో ఉండనుట. రాజా, దేహమున ఉన్న అహంకారం అనేది ఒక ప్రయోజనం కొరకు దేవుడైన సేనాపతి రూపాన అవతరించెను. అతడు అట్లు జనించగా దేవతలందరితో పాటు బ్రహ్మ, దేవదేవుడు, శివుడు పశుపతిని పూజించెను. దేవతలందరూ ఋషులను, సిద్ధులు వరములనొసగి అతన్ని లాలించిరి. అంత దేవతలతో కుమారుడు నాకు ఆటకై ఒక తోడు కల్పించమని పలికెను. అతని మాట విని మహానుభావుడగు మహాదేవుడు, నీకు కోడిని ఆట వస్తువుగా ఇస్తాను. అట్లే సాకుడు, విశాఖుడు అను ఇద్దరు సేవకులను ఒసుగుతాను. కుమార, భూతగ్రహాలకు నాయకుడు వగము, దేవతలకు సేనాపతి వగము అని ఇట్లో ఆ మహాదేవుడు పలుకగా దేవతలందరూ శివుని ఆనందపరచు వాక్కులతో స్కందుడుగా ఆ సేనాపతిని స్తుతించిరి. మహేశ్వరుని పుత్రుడా, ఆరుముఖముల దేవరా, స్కంద, విశ్వేశ, కుక్కుటధ్వజ, అగ్నిపుత్ర, నీవు దేవసేనాని వగము. శత్రువులను వణికించువాడా, కుమార, ప్రభు, స్కంద, బాలగ్రహముల స్వామి, శత్రువులను జయించినవాడా, క్రౌంచ పర్వతాన్ని ఛేదించినవాడా, కృత్తికల కుమార, 6 మాతృకలకు ముద్దు బిడ్డ, నీకు నమస్సులు. భూతగ్రహముల ప్రభు, అగ్నితనయ, ప్రియదర్శన, మహాభూతపతి కుమార, ముక్కంటి స్వామి, నీకు నమస్సు. ఇట్లు దేవతలు స్తుతించగా శివుని కుమారుడు పెరగజొచ్చెను. 12 సూర్యులతో ధీటైన వాడయకు చూడ ఆశ్చర్యం గొలుపుచుండెను. అతని తేజస్సు 3 లోకాలకు తాపం కలిగించుచుండెను అని ముని తెలియజేయగా రాజు ఆ గొప్ప దైవాన్ని దేవతల కృత్తికల కొడుకనియో, అగ్నిసుతుడనియో, మాతృకల ముద్దు బిడ్డ అని ఎట్లు పలికిరి అని ప్రశ్నించెను. ప్రజాపాల మహారాజుకు మహాతప్పుడు నేను మొదటి మన్వంతరం నాటి స్వామి పుట్టుకను చెప్పి తిని దేవతల పరోక్షంను కూడా చూడగలవారు గనక ఆ ప్రభువునిట్లు స్తుతించిరి. 2వ జన్మంన కృత్తిక, అగ్ని, సప్తమాతృకలు, పార్వతి అనువారు ఈ గుహుని పుట్టుకకు కారకమైనారు. రాజా, నీవు నన్ను అడిగిన దానికి సంబంధించిన విషయమంతా ఆత్మవిద్య అనే అమృతాన్ని, రహస్యమైన దాన్ని, అహంకారం యొక్క ఉత్పత్తిని నీకు వివరించాను. ఆ స్కందుడు సర్వపాపములు రూపుమాపు సాక్షాత్తు మహాదేవుడే. బ్రహ్మ అతని అభిషేకానికి షష్ఠీ తిథిని నిర్ణయించెను. పండ్లు మాత్రం భుజిస్తూ మనసును అదుపులో ఉంచుకొని ఈ తిథిని గడుపువాడు పుత్రులు లేనివాడైనను పుత్రులను పొందును. ధనం లేనివాడు ధనవంతుడగును. మనసులో ఏది కోరినా అది వానికి లభించును. కార్తికేయుని ఈ స్తోత్రం పఠించువాని ఇంట బాలురకు క్షేమము, ఆరోగ్యము కలుగును అని చెప్పెను. ఓం శాంతి శాంతి శాంతి.